అభివృద్ధి ప్రగతి వైపు తెలంగాణ దూసుకెళ్తోందన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రైతులే తమ ప్రభుత్వ ఆత్మ అని అన్నారు. అభివృద్ధిలో అన్ని వర్గాల ప్రజల్ని భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఇటు గవర్నర్ ప్రసంగానికి పలుసార్లు బీఆర్ఎస్ అడ్డు తగిలింది. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. రాష్ట్రానికి రైతులే ఆత్మని, వారి అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు గవర్నర్. ప్రజల కేంద్రంగానే పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యమన్నారు. మహిళలు, యువతకు అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు గవర్నర్. Social justice is not an afterthought. It is the foundation of Telangana development model. My government believes in the principle of equity, dignity and inclusion, ensuring that every citizen has equal access to opportunity and prosperity. My government has embarked on a bold and transformative journey by conducting a comprehensive socio-economic, education, employment, political and caste survey. అభివృద్ధి ప్రగతి వైపు తెలంగాణ అడుగులేస్తోందన్నారు గవర్నర్. మహాలక్ష్మి పథకం గేమ్ చేంజర్గా మారిందని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ద్వారా 1,00,000 కోట్ల ఆర్థిక సాయం చేయడమే లక్ష్యమన్నారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు ద్వారా యువతకు సాధికారత లభిస్తుందన్నారు. సివిల్ సర్వీస్ పరీక్షల ఆశావహుల కోసం రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకం తెచ్చామన్నారు. Empowering women, the strength of Telangana. No society can claim progress unless its women are empowered, protected and given equal opportunities. Telangana recognizes the transformative power of women, and my government is committed to breaking barriers and unlocking new opportunities. The Rajiv Gandhi Civils Abhaya Hastam scheme. This initiative ensures that financial constraints do not hinder deserving candidates from pursuing higher education. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు బిల్లు ప్రతిపాదించామన్నారు గవర్నర్. తెలంగాణ ఘనమైన సంస్కృతికి నిలయమన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. గద్దర్, అంజయ్య వంటి ఎందరో ప్రజల కోసం కృషి చేశారని చెప్పారు. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామని గుర్తు చేశారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామని చెప్పారు. The government of Telangana has proposed a bill to provide legislative backing for 42% reservation for backward classes BCs based on finding of this recently conducted survey. This proposal aims to correct historical underrepresentation by ensuring fair access to education, employment and governance of BC communities. The initiative stands as a testament to the government's commitment to equity and inclusive growth. సభ్యులంతా సభకు తప్పనిసరిగా రావాలంటూ గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. పలువురు మహనీయుల సూక్తులను కోట్ చేసిన గవర్నర్ రేపటి భవిష్యత్తు కోసం బడ్జెట్పై అసెంబ్లీలో చర్చించాలని అన్నారు. The budget is not merely a set of numbers, but a reflection of the government's priorities. It is the financial blueprint that shapes our policies, programs and welfare initiatives. Therefore, it is imperative that all members of the legislature participate in budget discussions with keen interest and unwavering attention. After all, as the saying goes, a well-debated budget today prevents financial headaches tomorrow. గవర్నర్ ప్రసంగం తర్వాత ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. చాలా రోజుల తర్వాత సభకు హాజరైన కేసీఆర్ 40 నిమిషాల పాటు సభలో ఉన్నారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ నేతలు అడ్డు తగిలారు. తమకు రైతు భరోసా రాలేదని, వడ్లకు బోనస్ కూడా ఇవ్వలేదంటూ నినాదాలు చేశారు. My government is planning to establish Future City Development Authority to actively promote and plan development of a world-class city that is not only sustainable but aspires to emerge as the net zero city in India. The future city. బీఆర్ఎస్ సభ్యుల స్లోగన్స్ మధ్య గవర్నర్ ప్రసంగం చేశారు. ఈ నెల 19న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలపై నిర్ణయం తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది. 14న హోలీ రోజు సెలవు, 16న ఆదివారం సెలవు దినాలుగా ప్రకటించారు. 17, 18న బీసీ రిజర్వేషన్లు, వర్గీకరణపై చర్చించనున్నారు. 20న సెలవు, 21, 22న బడ్జెట్పై చర్చించనున్నారు. 27న బడ్జెట్కు ఆమోదం, సభ నిరవధిక వాయిదా పడనుంది.
స్ట్రెచర్ అని ఫీల్ అయ్యే వాళ్లను ప్రజలు స్ట్రెచర్ పైకి పంపించారన్నారు రేవంత్. గతంలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేయడం వల్లే నేను విద్యా ప్రమాణాల్లో రాష్ట్రం వెనుకబడిందని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్నదేంటి, ప్రభుత్వ పాఠశాలల్లో లేనిదేంటని అడిగారు. 18,000 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వస్తే అప్పులు జీతాలకే 13,000 కోట్లు పోతున్నాయని, మిగతా 5,000 కోట్లలో ప్రభుత్వాన్ని ఎలా రన్ చేయాలని ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో 1,532 మంది జేఎల్ పాలిటెక్నిక్ లెక్చరర్లకు అపాయింట్మెంట్ లెటర్లు అందించారు. గతంలో 4 రాజకీయ ఉద్యోగాలు పీకేస్తే ఇప్పుడు మీకందరికీ ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. ఏడాదిలో 57,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ రాష్ట్రానికైనా ఉందా అని ప్రశ్నించారు. విద్యపై తమ ప్రభుత్వం చేసేది ఖర్చు కాదని పెట్టుబడి అన్నారు రేవంత్. 10 ఏళ్లు నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుకుందని విమర్శించారు. తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈ రోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో 57,946 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా? తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి. విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు, అది భవిష్యత్ తరాల పెట్టుబడి. ప్రభుత్వ పాఠశాలల్లో లేనిది ఏంటి, ప్రైవేటు పాఠశాలల్లో ఉన్నది ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. 11,000 ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షల మంది విద్యార్థులు చదివితే 30,000 ప్రభుత్వ పాఠశాలల్లో 25 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా అని ప్రశ్నించారు. ప్రైవేటు పాఠశాలల్లో ఒక్కో విద్యార్థికి 25,000 ఖర్చవుతుంటే ప్రభుత్వ బడుల్లో ఒక్కో విద్యార్థిపై 1,00,000 వరకు సర్కార్ ఖర్చు చేస్తోందని చెప్పారు. 30,000 పాఠశాలల్లో 25,50,000 మంది విద్యార్థులు ఉంటే 11,800 ప్రైవేటు పాఠశాలల్లో 36,87,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే మనకంటే ప్రైవేటు పాఠశాలలు గొప్పవా? ప్రైవేటు స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల మీద పెడుతున్న ఖర్చు 25-30 వేలు ఉంటే ప్రభుత్వంలో చదువుకుంటున్న స్కూళ్లలో 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతున్న దాంట్లో ప్రధానమైన ఖర్చు అధ్యాపకుల యొక్క జీతభత్యాలు. ఇట్లాంటి పెట్టుబడి పెట్టి మనం ఫలితాలు సాధించుకోకపోతే ఐ వాంటెడ్ టు లీడ్ మై స్టేట్, ఐ వాంటెడ్ టు డెవలప్ మై స్టేట్, ఐ వాంటెడ్ టు ఇంప్రూవ్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నిరుద్యోగులు, ఉద్యోగులపైనే ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి నెల రాష్ట్రానికి 18,000 కోట్లు ఆదాయం వస్తుందని, అప్పులు జీతాలు కలిపి 13,000 కోట్లు పోతున్నాయని, ఇంకో 5,000 కోట్లతో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో మీరే చెప్పండని ప్రశ్నించారు. నన్ను పని చేయనివ్వకుండానే దిగిపోవాలని విమర్శించడం దిగజారుడుతనమన్నారు. కష్టం నిజం మాట్లాడడంతోనే నేడు ఈ స్థాయిలో ఉన్నానన్నారు రేవంత్ రెడ్డి. 6,500 కోట్ల రూపాయలు నేను అప్పులోకి కట్టాల్సిందే. మీరు మా బంధువులు, ఆత్మబంధువులు కాబట్టి 6,500 కోట్లు మీ ఉద్యోగస్తులకు ఇస్తున్నా. 13,000 కోట్ల రూపాయలు అయిపోయినాయి. ఇక నా దగ్గర ఎంత మిగిలిందా అంటే 5,000 నుంచి 5,500 కోట్లు. దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తుంటే నువ్వేం చేయలేదు, నువ్వు దిగిపో అంటాడు. కష్టము నిజం మాట్లాడడం ఈ రెండే మీరు ఆశీర్వదించి ఇక్కడికి ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపదలుచుకోలేదు మిత్రులారా. అంతకుముందు సిఎల్పి సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్, పార్టీ ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్లు పనితీరు మార్చుకోవాలని సూచించారు. అందరూ అన్ని విషయాలు మాట్లాడుకోవాలని అనుకోవద్దన్న రేవంత్ ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఫ్లోర్ కోఆర్డినేషన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు రేవంత్. సభలో అనుసరించాల్సిన విధానంపై దిశానిర్దేశం చేశారు. బడ్జెట్ తో పాటు అప్పులపై వైట్ పేపర్ ఇస్తామన్నారు. అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను సభలోనే పెడతామన్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్పై అసహనం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. సిఎల్పి సమావేశం జరుగుతుండగానే జైవీర్ బయటకు వెళ్లారు. ఇంత సీరియస్ మ్యాటర్ చర్చిస్తుంటే జైవీర్ నాన్ సీరియస్ గా ఉండటం ఏంటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పట్ల సాఫ్ట్ కార్నర్ తో ఉంటే వాళ్లు మీ పై అభ్యర్థిని పెట్టరనుకుంటున్నారా అని ప్రశ్నించారు. రాజకీయాలంటే పిల్లలాట అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. సీరియస్ గా పనిచేయండని ఎమ్మెల్యేలకు సూచించారు రేవంత్ రెడ్డి. మరోసారి ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు కేంద్ర ప్రభుత్వాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అధిష్టానం పెద్దలతోనూ భేటీ కానున్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై త్వరలో అఖిలపక్ష సమావేశం పెడతామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ మేరకు అన్ని పార్టీలకు లేఖ రాస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని కోరారు. ఇక రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్లు పిలిచింది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖలు చేసుకోవచ్చని చెప్పారు.
నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న సర్కార్ జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలతో చర్చించాలని డిసైడ్ అయింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ మీటింగ్ కి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని లేఖలో తెలిపారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామన్నారు. పసుపు పంటపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాఫెడ్ ద్వారా పసుపును కొనుగోలు చేయాలని కోరారు. మార్చి నెలలో ఎక్కువ మొత్తంలో పసుపు పంట మార్కెట్ కి వస్తుందని చెప్పారు. రైతులు నష్టపోకుండా త్వరగా చర్యలు తీసుకోవాలన్నారు తుమ్మల. వరంగల్ మామనూరు విమానాశ్రయంపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 2 ఏళ్లలో ఓరుగల్లులో విమానం ఎగురుతుందన్నారు. ఇక రామగుండం, ఆదిలాబాద్ విమానాశ్రయాల గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో చర్చించామన్నారు. ఇక 18 నెలల్లో ఉప్పల్, నారపల్లిపై ఫ్లైఓవర్ పనులు పూర్తి చేస్తామని చిట్ చాట్లో చెప్పారు కోమటిరెడ్డి. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అమలు విషయంపై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని కోరారు. టీటీడీ అధికారులు మీ ఆదేశాలను పాటించడం లేదని లేఖలో తెలిపారు. తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా తక్షణమే టీటీడీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు కొండా సురేఖ. రేషన్ కార్డుల కోసం షార్ట్ టెండర్లకు పిలుపునిచ్చింది పౌర సరఫరాల శాఖ. ఈ నెల 25 వరకు ఆన్లైన్లో టెండర్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. పీవీసీ క్యూఆర్ కోడ్ స్మార్ట్ రేషన్ కార్డుల కోసం టెండర్లకు పిలుపునిచ్చినట్లు తెలిపారు పౌర సరఫరాల శాఖ అధికారులు. నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ పరిధిలో ఉన్న నీరా కేఫ్ ని తెలంగాణ కళ్లుగీత ఆర్థిక సహకార సంస్థకు బదిలీ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దీనిపై ఇరు శాఖల మంత్రులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇప్పటి వరకు టూరిజం పరిధిలో ఉన్న నీరా కేఫ్ ఇక నుంచి కళ్లుగీత ఆర్థిక సహకార సంస్థకు బదిలీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్ లాగా ఉందని విమర్శించారు కేటీఆర్. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు నడపాలని బీఏసీ మీటింగ్లో డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఇది రెండోసారి. సభలో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లులకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో నిలదీస్తామన్నారు ఆ పార్టీ నేతలు. గవర్నర్ ప్రసంగం గాంధీ భవన్ ప్రెస్ మీట్లా ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్ గవర్నర్తో అబద్దాలు చెప్పించిందని ఆరోపించారు. గవర్నర్ స్పీచ్లో కీలక విషయాలను మర్చిపోయారని తెలిపారు. రాష్ట్రంలోని ఏ గ్రామంలోనూ రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదన్నారు. మేడిగడ్డను 15 నెలలు ఎండబెట్టారన్నారు కేటీఆర్. గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో అబద్ధాలు. మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా 15 నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి. అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఏసీ సమావేశం తర్వాత మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు. రైతాంగ సమస్యలు, తాగు, సాగునీటి సమస్యలపై చర్చించాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు హరీష్ రావు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ కరపత్రం లాగా ఉందన్నారు శాసనమండలి బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. ప్రజల సమస్యలను గవర్నర్ ప్రసంగాల్లో పొందుపరచలేదన్నారు. 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదని విమర్శించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలో తెలంగాణ గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారంటీలను చూసి ప్రజలు ఓట్లు వేశారని, స్థానిక కాంగ్రెస్ నేతలను చూసి ఓట్లు వేయలేదన్నారు కవిత. గవర్నర్ గారి ప్రసంగంలో మరి కొత్తదనం ఏం లేకుండా కనీసం మరి గాంధీ కుటుంబం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వచ్చి ఇచ్చినటువంటి హామీల మీద ఒక్క మాట కూడా లేకుండా వాటి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారో చెప్పకుండా అబద్ధాలనే మళ్ళీ అందమైన భాషలో చెప్పేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీన్ని మేమంతా కూడా తీవ్రంగా అక్కడ కూడా నిరసన వ్యక్తం చేసినాం. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఆలస్యంగా రావడంపై కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమిచ్చిందో చర్చకు సిద్ధమన్నారు బీజేపీ నేతలు. గవర్నర్ ప్రసంగంలో అన్ని అబద్దాలే చెప్పించారని విమర్శించారు. రాష్ట్రంలో రుణమాఫీ పూర్తిగా జరగలేదన్న కమలం నేతలు రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో గవర్నర్ చేత అబద్దాలు చెప్పించి సర్కార్ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్రం తెలంగాణకు ఏం చేసిందనే దానిపై చర్చకు సిద్ధమన్నారు. సభలో కేంద్రం ఇచ్చిన నిధులను ప్రస్తావిస్తామన్నారు మహేశ్వర్ రెడ్డి. అసెంబ్లీ సెషన్స్ 10 రోజులు జరిపితే ప్రజా సమస్యలపై ఎలా మాట్లాడగలమని ప్రశ్నించారు. అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈ రోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. ఏవి ఇవ్వకుండా అన్ని ఇస్తున్నట్టుగా ఈ ప్రసంగంలో చెప్పడం నిజంగా బాధాకరం, సిగ్గుచెట్టని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేసినట్లు గవర్నర్ చేత అసత్యాలు చెప్పించారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. గత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన నిధుల్లో 20% ఖర్చు చేయలేదన్నారు. జీవో 317తో ఉద్యోగుల్లో భార్య భర్తలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. చెట్టుకొకరు పుట్టకొకరు ఈరోజు తెలంగాణ ఉద్యోగులు 317 జీవో వల్ల ఉంటే దానిపై ప్రభుత్వం కనీస స్పష్టత ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల నిధులు కనీసం 20% కూడా ఖర్చు కాలేదు. రాష్ట్రంలో రైతు భరోసా ఎంతమందికి కల్పించారో చెప్పాలన్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మహిళలకు ఇస్తానన్న తులం బంగారం, స్కూటీలు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి హామీపై ఇప్పటి వరకు ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు ఎమ్మెల్యే ధన్పాల్. ఈ రోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినవో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. నువ్వు ఇస్తాన్న స్కూటీలు ఎంతమందికి ఇచ్చినావో, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ నువ్వు ఇస్తాన్న తులం బంగారం ఎంతమందికి ఇచ్చినావో అది కూడా చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎంతమందికి మీరు ఇచ్చిండ్రో చెప్తే బాగుండని. పార్లమెంటులో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రేవంత్ సర్కార్పై మండిపడ్డారని చెప్పారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. పార్లమెంటులో జరిగిన సన్నివేశాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. సోలార్ విద్యుత్తో పాటు ఇతర సహజ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ఇస్తున్న రాయితీలను కేంద్ర మంత్రి వివరించారన్నారు. ఇచ్చిన లక్ష్యాలన్నీ తెలంగాణ పూర్తి చేస్తే మరింత నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారని రఘునందన్ రావు ట్వీట్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. నకిలీ ఓట్లు, డీలిమిటేషన్, ఎన్ఈపీపై చర్చించాలనే విపక్షాల డిమాండ్తో ఉభయ సభలు దద్దరిల్లాయి. చమురు రంగంలో భారత్ త్వరలోనే స్వయం సమృద్ధి సాధిస్తుందని తెలిపింది కేంద్రం. బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు కేంద్ర మంత్రులు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఉభయ సభలు ప్రారంభం కాగానే ఓటర్ లిస్టుల్లో నకిలీ ఓట్ల గుర్తింపు, డీలిమిటేషన్, ఎన్ఈపీపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దేశమంతటా ఒకే ఎపిక్ నెంబర్తో పెద్ద ఎత్తున నకిలీ ఓటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయన్నారు. ఈ అంశం ఎంతో ముఖ్యమైందని, వెంటనే చర్చించాల్సిన అవసరం ఉందని పట్టుబట్టారు. దీంతో ఉభయ సభలు కాసేపు వాయిదా పడ్డాయి. దేశంలో బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. విద్యుత్ డిమాండ్ దాదాపు రెట్టింపైందన్నారు. దీనికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తిని పెంచుతున్నట్లు చెప్పారు. బొగ్గు ఉత్పత్తిలో చైనా తర్వాత భారత్ 2వ స్థానంలో ఉందన్నారు. అక్రమ బొగ్గు తవ్వకాలు అరికట్టడానికి రాష్ట్రాల సాయం అవసరమన్నారు కిషన్ రెడ్డి. जो भी इलीगल माइनिंग का काम होता है, इलीगल माइनिंग में हुआ है, जो आपको आदरणीय सदस्य ने उठाया, वो इलीगल माइनिंग का काम है. देश में जो भी इलीगल माइनिंग होता है वो स्टेट गवर्नमेंट्स का रिस्पॉन्सिबिलिटी है. इसमें हमारा तरफ से गवर्नमेंट ऑफ इंडिया का मिनिस्ट्री के लेवल पे एक सेफ्टी कमेटी रहता है. CAL का, ऑल इंडिया का भी एक सेफ्टी कमेटी रहता है.
చమురు రంగంలో భారత స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తోందన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. లోక్సభలో చమురు క్షేత్రాల సవరణ బిల్లు 2024పై చర్చలో పాల్గొన్నారు. అండమాన్ సముద్రంలో చమురు నిల్వలను కనుగొన్నట్లు తెలిపారు. త్వరలో భారత్